హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆప్ యాంప్ యాస్ ఎ సమ్మర్, ఇంటిగ్రేటర్, స్కేల్ చేంజర్. సో ఈ 3 టాపిక్స్ కోసం అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది ఏ టాపిక్‌లో వస్తుంది, అలాగే ఏ సబ్జెక్ట్‌లో వస్తుంది అని అంటే మాత్రం ఈసీఈ వాళ్ళకి ఫోర్త్ సెమిస్టర్ ఈసీ2 సబ్జెక్ట్‌లో మనకి టాపిక్స్ అయితే వస్తాయి. సో బేసిక్ టాపిక్స్ అనమాట. స్టార్టింగ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో మనం ఏంటి అంటే ఆప్ యాంప్ యాస్ ఎ సమ్మర్ కోసం అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మరి ఆప్ యాంప్ యాస్ ఎ సమ్మర్ అంటే అందరికీ తెలిసింది. ఆప్ యాంప్ అంటే ఇంటిగ్రేటెడ్ చిప్ ఐసీ 741 యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆప్ యాంప్ యాస్ ఎ సమ్మర్ అంటున్నాం కదా! సమ్మర్ మీన్స్ ఏంటి అంటే సమ్ చేయాలి అని అర్థం. సమ్ మీన్స్ ఏంటి? సమ్ అనమాట. సమ్ అంటే ఏంటి? అడిషనల్ వాల్యూస్‌ని మనం కంబైన్ చేస్తున్నాము అని చెప్పడానికే మనం సమ్మర్ అంటాం. సో ఇదేంటి అంటే ఆప్ యాంప్ యాస్ ఎ సమ్మర్ సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఇక్కడ చూడండి ఆప్ యాంప్ యాస్ ఎ సమ్మింగ్ యాంప్లిఫైయర్ లేదా సమ్మర్ యాంప్లిఫైయర్ అని కూడా అనొచ్చు. సో ఇదంతా కూడా ఆప్ యాంప్ యాస్ ఎ సమ్మర్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ డయాగ్రాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ముందు ఎప్పుడైనా సరే ఏదైనా వర్కింగ్ గానీ రాసినా సరే, లేదా కన్‌స్ట్రక్షన్ రాసినా ముందు బేసిక్ మనకి కాంపోనెంట్స్ ఏమున్నాయి, అవన్నీ తెలుసుకుంటేనే కదా మిగతావన్నీ కూడా మనం ఈజీగా రాయగలుగుతాము. సో, ముందు అదే చెయ్యండి. సర్క్యూట్ డయాగ్రామ్‌లో మనకి చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్‌లో 2 యాంప్లిఫైయర్స్ ఉన్నాయి. ఒకటి ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్. మైనస్ అని ఉన్నదేంటి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ప్లస్ అని ఉన్నది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్‌కొచ్చేసరికి నేను చూడండి, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ప్లస్‌నేమో గ్రౌండ్‌కి కనెక్ట్ చేశాము. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్‌నేమో కనెక్టెడ్ ఇన్ 3 రెసిస్టర్ వాల్యూస్ R1, R2, R3 అలాగే వోల్టేజ్‌కి కూడా కనెక్ట్ చేసి గ్రౌండ్ కనెక్షన్ అనేది ఇచ్చాము. అలానే ఇంకొక ఇన్వర్టింగ్ మైనసే ఈ ఏదైతే ఇన్వర్టింగ్ ఉందో ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అనేది నేను ఎక్కడ కనెక్ట్ చేశాను అంటే ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్‌కి కనెక్ట్ చేసుకున్నాననమాట. మెయిన్ కనెక్షన్ రాసేటప్పుడు ఎప్పుడైనా రాసేటప్పుడు ఎన్ని కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాము, అలాగే నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్ రాయండి. కన్‌స్ట్రక్షన్‌లో కూడా ఇలానే రాయండి. ఓకేనా? ఇక్కడికొచ్చేసరికి 3 రెసిస్టర్స్ అంటున్నాం కదా! ఆ 3 రెసిస్టర్స్ R1, R2, R3 ఇలా 3 రెసిస్టర్స్ కనెక్ట్ చేసుకున్నాం. దీని నుంచి కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఈ డైరెక్షన్‌లో కరెంట్ ఫ్లో అవుతుంది. I1, I2, I3 వోల్టేజెస్ 3 వోల్టేజెస్ అప్లై చేసుకున్నాం. V1, V2, V3 అలాగే ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ నుంచి మనకి IF ఫీడ్‌బ్యాక్ కరెంట్ కూడా వస్తుంది. ఇక్కడ ఫైనల్ అవుట్‌పుట్ అనేది తీసుకుంటాం. అంటే ఈ 3 వోల్టేజ్ లెవెల్స్‌ని కూడా మనం ఏం చేస్తాము అంటే, ఈ 3 వోల్టేజ్ లెవెల్స్ నుంచి కూడా మనం అవుట్‌పుట్ అనేది ఫైనల్ అవుట్‌పుట్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? అదే రాస్తారు. ఆర్ఎఫ్ అంటే మనందరికీ తెలిసిందే కదా! ఫీడ్‌బ్యాక్ రెసిస్టర్. ఐఎఫ్ అంటే ఏంటి? ఫీడ్‌బ్యాక్ కరెంట్. విఏ అంటే వర్చువల్ గ్రౌండ్ అనమాట. విఏ మీన్స్ వర్చువల్ గ్రౌండ్. వర్చువల్ గ్రౌండ్ ఎప్పుడూ కూడా మనకి ఎంతలో ఉంటుంది అంటే వాల్యూ అనేది 0లో ఉంటుంది. మెయిన్ కనెక్షన్ రాసేటప్పుడు ఈ కనెక్షన్స్ అనేవి చూసుకోండి. ఇప్పుడు మీరు పాయింట్ చూడండి. ద సమ్మింగ్ యాంప్లిఫైయర్ ఈజ్ ఏ అనదర్ టైప్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనమాట. మనం సమ్మింగ్ యాంప్లిఫైయరే అనేది ఏంటి అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్‌లో అనదర్ టైప్ ఆఫ్ యాంప్లిఫైయర్ ఏంటి అంటే సమ్మింగ్ యాంప్లిఫైయర్ అనేది కూడా ఒక అనదర్ టైప్ అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ ది వోల్టేజ్ ప్రెజెంట్ ఆన్ 2 ఆర్ మోర్ వోల్టేజెస్ ఇన్పుట్ ఇన్ ఏ సింగిల్ అవుట్‌పుట్ ప్రొడ్యూసర్ అనమాట. నేను అందరికీ చెప్పాను సమ్మర్ అంటే ఏంటి? కంబైన్ చేస్తుంది వోల్టేజెస్‌ని. మీరు 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, లేదా 2 ఆర్ మోర్ ఇంకా ఎక్స్‌ట్రాగా ఎన్ని వోల్టేజెస్ ఇచ్చినా సరే, ఆ వోల్టేజెస్ అన్నిటిని కూడా ఇది ఏం చేస్తుంది అంటే కంబైన్ చేసి ఏదైతే ఇన్పుట్ వోల్టేజెస్ ఇచ్చారో, ఆ ఇన్పుట్ వోల్టేజెస్ అన్నిటిని కూడా కంబైన్ చేసి నాకు ఒక సింగిల్ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది కదా! V1, V2, V3 ఇంకా ఇలా ఇచ్చాను. 3 ఇన్పుట్స్ ఇచ్చాను కదా! ఈ 3 ఇన్పుట్స్ ఏంటి అంటే మనం ఈ 3 ఇన్పుట్స్ ఇస్తే నాకు అవుట్‌పుట్ అనేది ఫైనల్ అవుట్‌పుట్ అనేది వచ్చింది. అదే వి అవుట్‌పుట్ అనమాట. అంటే అవుట్‌పుట్ వోల్టేజ్ అని. సో, అలా మనకేంటి అంటే ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా సరే సింగిల్ అవుట్‌పుట్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇన్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ యూజింగ్ ఏ 2 యాంప్లిఫైయర్, ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. చెప్పినట్టే మీకు ఇన్ సమ్మింగ్ యాంప్లిఫైయర్‌లో 2 యాంప్లిఫైయర్స్ ఉంటాయని చెప్పాను. ఏంటి అంటే 2 యాంప్లిఫైయర్స్ అంటే ఇన్వర్టింగ్ ఒకటి, నాన్ ఇన్వర్టింగ్. మైనస్ అంటే ఇన్వర్టింగ్, ప్లస్ అంటే నాన్ ఇన్వర్టింగ్. సో, అదే పాయింట్ మీరు డయాగ్రామ్ బట్టే కనెక్షన్ అనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ద సమ్మింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ వోల్టేజెస్ V1, V2, V3 ఆర్ అప్లైడ్ టు ది ఇన్పుట్స్. అంతేకా సమ్మింగ్ యాంప్లిఫైయర్‌కి మనం ఎన్ని వోల్టేజెస్ అప్లై చేసాం? 3 వోల్టేజెస్ V1, V2, V3 ఇన్పుట్స్‌గా అప్లై చేసాం అండ్ ప్రొడ్యూస్ ది కరెంట్. ఆ ఇన్పుట్ వోల్టేజెస్ మనం అప్లై చేయగానే మనకేం ప్రొడ్యూస్ అయింది? కరెంట్ ప్రొడ్యూస్ అయింది. ఎన్ని కరెంట్స్? I1, I2, I3 3 డైరెక్షన్స్ నుంచి కూడా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయింది. అండ్ ది అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది వి అవుట్‌పుట్ అనేది వచ్చింది. బికమ్స్ ప్రపోర్షనల్ టు ది సమ్ ఆఫ్ ది ఇన్పుట్ వోల్టేజ్. ఏంటి అంటే అవుట్‌పుట్ వోల్టేజ్ మనకి ఏదైతే అవుట్‌పుట్ వోల్టేజ్ వస్తుందో అదేంటి అంటే ఇక్కడ ఏదైతే ప్రపోర్షనల్ టు ది ఇన్పుట్ వోల్టేజ్ వైస్ బట్టి మనకి ఇక్కడ అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది. V1, V2, V3. సో, అందరికీ తెలిసిందే. నేను ఆల్రెడీ బిఫోర్ టాపిక్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సెకండ్ యూనిట్ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ టాపిక్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అక్కడ మనం కిర్చాఫ్ వోల్టేజెస్‌లా, కరెంట్‌లా ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం కదా! ఆ మెథడ్ అనేది మీకు తెలిసినట్టయితే ఇంక ఈజీగా ఇక్కడ నుంచి మీరు అదే యూజ్ చేసి ఇక్కడ కిర్చాఫ్ కరెంట్‌లా అని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి
అప్లయింగ్ కిర్చాఫ్ లా అనమాట. కిర్చాఫ్ లా అంటే ఇక్కడ నేనేం యూజ్ చేస్తున్నాను, కరెంట్ లాని యూజ్ చేయాలి. కిర్చాఫ్ లాలో కరెంట్ లాని యూజ్ చేయాలనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం యూజ్ చేసేదంతా కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. సో, అందుకే కిర్చాఫ్ కరెంట్ లాని యూజ్ చేసి మొత్తం కూడా చేస్తాము. సో, ఇప్పుడేం చేస్తున్నాము, అప్లయింగ్ కిర్చాఫ్ కరెంట్ లా అనేది అప్లై చేయాలి. కిర్చాఫ్ కరెంట్ లా అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు కరెంట్ ఏవేవైతే ఉన్నాయో అదే అనమాట. కిర్చాఫ్ కరెంట్ లా అనగానే మనకు తెలిసిందే అందరికీ. ఏంటేంటి, ఏదైతే మనకొచ్చిన ఇన్‌కమింగ్ కరెంట్స్ ఉంటాయో, ఇన్‌కమింగ్ కరెంట్స్ అలాగే ఔట్ గోయింగ్ కరెంట్స్ అనమాట. అంటే ఇన్‌కమింగ్ కరెంట్స్ ఈక్వల్స్ టు ఔట్ గోయింగ్ కరెంట్స్. అంటే మనకి ఇన్‌కమింగ్‌గా కరెంటు వస్తుంది. అలాగే వెళ్ళే కరెంట్ కూడా ఉంటుంది. సో, ఆ 2 కరెంట్స్‌ని కూడా మనం కిర్చాఫ్ కరెంట్ లాలో యూజ్ చేస్తామనమాట. అందుకని అక్కడ ఇదే పాయింట్ రాస్తాం. ఇక్కడ నేను చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ చూడండి. ఇలా డైరెక్షన్ ఉంది అంటే ఏంటి? ఇన్‌కమింగ్ అంటే వస్తుంది అని చెప్పి. I1, I2, I3 డైరెక్షన్స్ చూసినట్టయితే ఇది కదా ఇన్‌పుట్ వోల్టేజ్. ఈ ఇన్‌పుట్ వోల్టేజ్ నుంచి ఇలా మనకు డైరెక్షన్ ఉంది అంటే కమింగ్ అనమాట. ఇన్‌కమింగ్ కరెంట్స్ అనమాట. ఇవి వస్తున్నాయి అని అర్థం. I1, I2, I3. మరి ఔట్ గోయింగ్ కరెంట్ అంటే ఇదే ఇలా ఎళ్ళిపోతుంది అని చెప్పి. ఔట్ గోయింగ్ కరెంట్ కాబట్టి ఇది ఇలా ఎళ్ళిపోతుందని. ఔట్ గోయింగ్ కరెంట్ అనేది ఏంటి? అవుట్‌పుట్ కాబట్టి ఔట్ గోయింగ్ కరెంట్ అనమాట. సో, అదే ఇక్కడ నేను రాసాను చూడండి. ఏంటంటే కరెంట్స్ ఉన్నాయి. ఆ కరెంట్స్ రాసాను. IF ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. I1, I2, I3 అనేది ఏంటంటే ఇన్‌కమింగ్ కరెంట్స్. IF అనేది ఔట్ గోయింగ్ కరెంట్ అనమాట. మరి అందరికీ తెలిసిందే కదా! కరెంట్ ఫార్ములా ఏంటి? V/R. కరెంట్ ఫార్ములా ఏంటి అంటే V/R. సో, ఆ V/Rని యూజ్ చేసుకొని మనం ఏంటి కనెక్షన్స్ ఇచ్చామో సమ్మింగ్ యాంప్లిఫైయర్‌లో ఆ కనెక్షన్ బట్టి ఇక్కడ ఈక్వేషన్ అనేది రాసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ మనం యూజ్ చేసింది ఏంటి ఇక్కడ? ఐఎఫ్‌ని యూజ్ చేస్తాం. అంటే ఫీడ్‌బ్యాక్ కరెంట్‌ని యూజ్ చేస్తున్నాం. అంతేనా? ఈ ఫీడ్‌బ్యాక్ కనెక్షన్‌కి మనకి ఏం కావాలి? V/R ఫార్ములాతో మనకు కావాలి. సో, ఆ V/R చూడండి సమ్మింగ్ యాంప్లిఫైయర్ దగ్గర VA కనెక్ట్ అయింది. సో, VA మైనస్ ఇక ఏం కనెక్ట్ అయింది? Vout కదా! ఇదంతా కూడా అవుట్‌పుట్ వోల్టేజ్ కదా! VA మైనస్ Vout/RF అని రాస్తారు. నెక్స్ట్ అదే I1 దగ్గర ఏం కనెక్ట్ అయిందో చూడండి. VA మైనస్ V1/R1. VA మైనస్ V1/R1 అలాగా. నెక్స్ట్ ఇంకా VA మైనస్ V2/R2. VA మైనస్ V3/R3. ఇక్కడ మనకి ఏదైతే కనెక్షన్స్ ఇచ్చుకున్నామో సమ్మింగ్ యాంప్లిఫైయర్ ఈ కనెక్షన్ బట్టి అక్కడ మనం ఇలా రాసుకుంటామనమాట. ఇలా చూసినట్టయితే ఇదిగోండి. VA మైనస్ Vout/RF రాసుకున్నాము. కనెక్షన్ ఇచ్చాం కాబట్టి సమ్మింగ్ యాంప్లిఫైయర్‌కి V/R ఇక్కడ V1 మైనస్ VA/R1 ప్లస్ V2 మైనస్ VA/R2 ప్లస్ V3 మైనస్ VA/R3. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్‌లో VA ఈక్వల్స్ టు 0. ఎందుకు అంటే మనం అక్కడ గ్రౌండ్‌కి కనెక్ట్ చేసాం కదా! గ్రౌండ్‌కి కనెక్ట్ చేయడం వల్ల వర్చువల్ గ్రౌండ్ VA ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో, మనం ఏం చేయాలి అంటే సబ్స్టిట్యూటింగ్ VA ఈక్వల్స్ టు 0 ఇన్ అబోవ్ ఈక్వేషన్ 1లో. అంటే ఏదైతే మనకి VA ఈక్వల్స్ టు 0 ఉందో ఆ VA ఈక్వల్స్ టు 0ని ఏ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు VA ప్లేసెస్‌లో అన్నిటిని కూడా మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది. అప్పుడు మీరు ఈ ఈక్వేషన్ ఎలా రాస్తారు? అప్పుడు మిగతా ఈ రిమైనింగ్ వచ్చేది. మీరు అక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అక్కడంటే ఏంటి ఇక్కడ? VA కదా ఉంది. VA మీన్స్ ఏంటి? 0. ఓకేనా? VA అంటే 0. 0 అయిపోతుంది కాబట్టి మైనస్ Vout/RF అనేది మిగిలింది. అందుకే మైనస్ Vout/RF అనేది రాసాను. ఈక్వల్స్ టు ఇక్కడ V1 మైనస్ VA/R1 అని ఉంది. అంటే VA ఈక్వల్స్ టు 0 అయిపోతుంది కదా! VA అంటే 0 అయిపోతుంది అంటే ఇక్కడ V1/R1 వస్తుంది. కాబట్టి V1/R1 అని రాసాను. ప్లస్ V2 మైనస్ VA అంటే ఇక్కడ ఇది VA 0 కాబట్టి V2/R2 వస్తుంది. VA 0 కాబట్టి V3/R3. ఇది సెకండ్ ఈక్వేషన్‌గా అనుకుంటాం. ఇప్పుడేం చేయాలి అంటే సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూ ఆఫ్ RF ఇన్ ఈక్వేషన్ 3 అనమాట. ఈక్వేషన్ 2లో ఏదైతే ఈ RF ఉందో ఈ RFని మనం ఏం చేసుకోవాలి అనంటే ఈ V1, R1 దగ్గరికి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే అవుట్‌పుట్ వోల్టేజ్ మనకు ఫైనల్ అవుట్‌పుట్ వోల్టేజ్ కావాలి కాబట్టి ఈ అవుట్‌పుట్ వోల్టేజ్‌ని ఇలా ఉంచేసి ఈ RFని మాత్రం ఈ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేసుకొని అంటే రెసిస్టర్ వాల్యూస్ అన్నిటిని ఒక దగ్గర తెచ్చుకోవాలనమాట. ఓకే. ఈ ఈక్వేషన్ చూడండి. అందుకే నేను అక్కడ ఏం చేస్తున్నాను ఏదైతే ఈ RF ఉందో ఈ RFని తెప్పించుకున్నాననమాట. అంటే మైనస్ Vout ఈక్వల్స్ టు RF/R1 V1 ప్లస్ RF/R2 V2 ప్లస్ RF/R3 V3. RFతో సబ్స్టిట్యూట్ చేస్తాను ప్రతీదీ కూడాను. ఓకేనా? ఏదైతే R1, R2, R3 ఉన్నాయో సెకండ్ ఈక్వేషన్‌లో అవన్నిటిని కూడా నేను RFతో సబ్స్టిట్యూట్ చేస్తాననమాట. అంటే దీన్ని ఏం చేస్తున్నాను మల్టిప్లై చేస్తాం దీంతో. RF/R1 V1 ప్లస్ RF/R2 V2 ప్లస్ RF/R3 V3 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. మైనస్ Vout అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ మైనస్ Vout. ఇప్పుడేంటి R1, R2, R3 అంటే ఈక్వల్స్ మనకెంత R కాబట్టి R1, R2, R3లో మనం Rని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు RF/R V1, V2, V3 అనేది వస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏదైతే ఈ మైనస్ Vout ఉందో ఈ మైనస్‌ని మనం ఏం చేస్తామంటే మైనస్‌ని పంపించుకుంటాం. అప్పుడు Vout ఈక్వల్స్ టు మైనస్ RF/R V1 ప్లస్ V2 ప్లస్ V3 అనే ఈక్వేషన్ మనకొస్తుందనమాట. ఓకేనా? సో, ఇదే ఫైనల్ ఈక్వేషన్. ఇక్కడ నేను ఇచ్చిన మీరు వేవ్ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఈ వేవ్ అనేది V1 ఓకేనా? ఈ స్మాల్ వేవ్ ఏదైతే ఉందో ఇది V1 అనమాట. మీకిక్కడ గీస్తున్నాను చూడండి. కావాలి అనుకున్న వాళ్ళు మీరు లైట్‌గా గీసుకోండి.
ఇది ఇంత V1 అనమాట. ఓకేనా? V2 నెక్స్ట్ ఇది ఇంత ఇన్‌పుట్. V1, V2 అనేవేంటి అంటే ఇవంతా కూడా ఇన్‌పుట్స్ అనమాట. ఇదంతా కూడా ఇన్‌పుట్. ఈ V1 మనం 3 ఇన్‌పుట్స్ ఇచ్చాం కదా! ఇక్కడ నార్మల్‌గా డ్రా చేసింది 2 ఇన్‌పుట్సే. మీరు ఇవి ఇచ్చుకోవాలనుకుంటే ఆ 3 ఇన్‌పుట్స్ కూడా మీరిచ్చి డ్రా చేసుకోవచ్చు. 2 ఇన్‌పుట్స్ కూడా నేను డిఫరెంట్ స్టేజెస్‌లో ఇచ్చాను. ఒకటేమో కొంచెం యాంప్లిట్యూడ్ చిన్నది హైలో ఉంది. దానికన్నా హైలో V2 ఉంది. కానీ మనకు అవుట్‌పుట్ వచ్చేసరికి చూసారా? ఈ రెండిటి మీద కంపేర్ చేస్తే అవుట్‌పుట్‌లోకొచ్చేసరికి హై అవుట్‌పుట్ అనేదొచ్చింది. అంటే హై యాంప్లిట్యూడ్ అనేదొచ్చింది. ఆ రెండిటికి డిఫరెన్స్ అయితే మారుతుంది. ఇన్‌పుట్, అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్స్. దీన్నెక్కడ యూజ్ చేస్తాము అంటే అప్లికేషన్స్, ఆడియో మిక్సర్ సర్క్యూట్స్, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్‌లో యూజ్ చేస్తాం. ఇదే సమ్మింగ్ యాంప్లిఫైయర్ యొక్క వర్కింగ్. నోట్స్ పార్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆప్ యాంప్ యాస్ ఎ స్కేల్ చేంజర్ అనమాట. ఆప్ యాంప్ యాస్ ఎ స్కేల్ చేంజర్ అనేది కూడా ఏంటి అంటే మీరిక్కడ చూసినట్టయితే సేమ్ దీనికి కూడా కనెక్షన్ అనేది రాస్తారు ఫస్ట్. చూడండి ఇన్వర్టింగ్ మైనస్ అంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కదా! ప్లస్ అంటే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. మైనస్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అనేది ఇన్‌పుట్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసుకున్నాం. ఇన్‌పుట్ కరెంట్ వస్తుంది. ఇక్కడేమో ఇది వి ఆఫ్ అనేది అవుట్‌పుట్ ఆఫ్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ V2 ఐఎఫ్ అంటే ఫీడ్‌బ్యాక్ కరెంట్, ఆర్ఎఫ్ అంటే ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. అవుట్‌పుట్ కరెంట్ ఇక్కడ వస్తుంది. అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది. ఇదంతా కూడా ఇక్కడేమో V1 అనేది గ్రౌండ్ చేసాం. 0 వోల్ట్స్ కాబట్టి 0 వోల్ట్స్. దీనికి సేమ్ వర్కింగ్ అదే రాస్తారు. అండ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కెన్ బి యూజ్డ్ టు స్కేల్ చేంజర్. ఇక్కడ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది స్కేల్ చేంజర్‌లో యూజ్ చేస్తున్నాము. దీనికొచ్చేసరికి ఏంటి అంటే ఫర్ కంపారేటివ్‌లీ స్మాల్ సిగ్నల్స్ అనమాట. అంటే మనం ఓన్లీ దీన్ని స్మాల్ సిగ్నల్స్‌లో మాత్రమే ఈ స్కేల్ చేంజర్‌ని వాడతాం. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ స్కేల్ చేంజర్ ఇన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్. సేమ్ దీనికి 2 టైప్స్ ఉంటాయి స్కేల్ చేంజర్‌లో. ఒకటి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఒకటి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. అది తెలిసిందే కదా! మైనస్, ప్లస్ ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ అంటాం కాబట్టి అది రాస్తారు. నెక్స్ట్ వన్ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్ అండ్ ద సిగ్నల్ ఈస్ ఫెడ్ టు ది ఇన్వర్టింగ్ టెర్మినల్ విత్ ఈస్ ఎ రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ ఆర్ఎఫ్ అనమాట. ఏదైతే ప్లస్ ఉందో అది నాన్ ఇన్వర్టింగ్ కదా! అదే చెప్పాము చూడండి. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది కనెక్టెడ్ టు గ్రౌండ్‌కి కనెక్ట్ చేసాము. అలాగే సిగ్నల్ అనేది ఏదైతే సిగ్నల్ ఉందో ఆ సిగ్నల్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి మనం డైరెక్ట్‌గా దేనికి కనెక్ట్ చేసాము అంటే ఏదైతే ఇన్వర్టింగ్ సిగ్నల్ ఉందో ఆ ఇన్వర్టింగ్ సిగ్నల్ అనేది ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్‌కి కనెక్ట్ చేసామని చెప్పారు. అప్పుడు ఇక్కడ చూడండి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ అయినా సరే ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఈక్వల్స్ టు మనకేమవుతుందంటే ఆర్ఎఫ్ అయినా సరే, ఎన్ అయినా ఆర్ఎఫ్/ఆర్ఎన్ ఈక్వల్స్ టు దెన్ ది సర్క్యూట్స్ యాక్ట్స్ యాస్ ఎ స్కేల్ చేంజర్‌లా వర్క్ అవుతుందనమాట. అంటే ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్‌లో మనకేమవుతుంది అంటే ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ అవ్వచ్చు లేదా ఇన్‌పుట్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. రెండిటి దగ్గర కూడా స్కేల్ చేంజర్‌లా వర్క్ అవుతుంది. అప్పుడు అది స్కేల్ చేంజర్ వాల్యూ ఎంత అంటే ఎన్ అనమాట. అప్పుడు చూడండి వేర్ ఎన్ ఈజ్ ఎ స్కేల్ చేంజర్. ఎన్ ఆర్ఎఫ్/ఆర్ఎన్‌లో ఉన్నప్పుడు మనకేమవుతుంది అంటే ఎన్‌లా వర్క్ అవుతుంది. ఎన్ మీన్స్ ఏంటి అంటే స్కేల్ చేంజర్ అనమాట. స్కేల్ చేంజర్ లాగా ఆ టైంకి మనకి వర్క్ అవుతుంది అని అర్థం. ఓకేనా? దాన్ని ఈక్వేషన్‌లో ఎలా రాసుకున్నామో చూద్దాం. ఫర్ ఎ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ద గెయిన్ ఈస్ గివెన్ బై ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్‌లో గెయిన్ అనేది చూడండి ఎలా వస్తుందో గెయిన్ ఇన్వర్టింగ్ వోల్టేజ్ గెయిన్ కదా! గెయిన్ ఏవి అంటే వోల్టేజ్ గెయిన్ విఔట్ బై విఇన్ ఈక్వల్స్ టు మనందరికీ తెలిసిందే. నేను బిఫోర్ టాపిక్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్‌కి మనకొచ్చిన ఫైనల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇదే కదా! మనకు ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది. బిఫోర్ సెకండ్ యూనిట్ ఫైనల్ లాస్ట్ టాపిక్స్‌లో మనకి ఏదైతే ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క ఫార్ములా వచ్చిందో అదే ఫార్ములాని నేను ఇక్కడ వేసుకున్నాను. ఆ ఫార్ములాయే ఇది విఔట్ బై విఇన్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్ఇన్ అనమాట. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అవుట్‌పుట్ వోల్టేజ్ కావాలి కాబట్టి అవుట్‌పుట్ వోల్టేజ్‌ని ఇటు ఉంచేసి ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ విఇన్‌ని ఇటు పంపిస్తున్నాను. అప్పుడు మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్ఇన్ విఇన్ అనేది అవుతుంది. ఇఫ్ ఆప్ యాంప్ యాస్ ఎ స్కేల్ చేంజర్ ఆర్ఎఫ్ బై ఆర్ఇన్ అంటే ఏం చెప్పాను? అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఆర్ఎఫ్ గాని, ఆర్ఇన్ గాని 2 వచ్చినప్పుడు ఆర్ఎఫ్ బై ఆర్ఇన్ ఉన్నప్పుడు మనకి ఎలాగా యాక్ట్స్ లైక్ యాస్ ఎ యాక్ట్ అవుతుంది అంటే స్కేల్ చేంజర్‌లా వర్క్ అవుతుంది అని. ఎన్ ఈజ్ ఎ స్కేల్ చేంజర్ కదా! మరి ఇక్కడ వచ్చింది ఏంటి ఆర్ఎఫ్ బై ఆర్ఇన్ వచ్చింది కదా! అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది స్కేల్ చేంజర్‌లా అవుతుంది. అప్పుడు ఆర్ఎఫ్ బై ఆర్ఇన్ ఈక్వల్స్ నాకేమవుతుంది అంటే ఎన్ అవుతుందనమాట. ఇప్పుడేం చేయాలి సబ్స్టిట్యూటింగ్ ద ఈక్వేషన్ 2 వి గెట్ ఏదైతే సెకండ్ ఈక్వేషన్ వచ్చిందో ఈ సెకండ్ ఈక్వేషన్ మనకు ఇక్కడ వచ్చింది సెకండ్ ఈక్వేషన్ కదా! ఈ సెకండ్ ఈక్వేషన్‌లో ఆర్ఎఫ్ బై ఆర్ఇన్ ఈక్వల్స్ టు ఎన్ వచ్చిన దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలనమాట. సో, సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్ఇన్ ప్లేస్‌లో ఏమొస్తుంది అంటే మైనస్ ఎన్. ఎన్ కాబట్టి వాల్యూ ఎన్ విఇన్ మైనస్ ఎన్ విఇన్ అనేది వస్తుంది. సో, వేర్ ఎన్ స్కేల్ చేంజర్ ఆర్ స్కేల్ టీ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఎన్ స్కేల్ చేంజర్ అవ్వచ్చు లేదా స్కేలింగ్ ఫ్యాక్టర్ అని కూడా అవ్వచ్చు. దీనికి కూడా చూసారా మీరిచ్చిన వేవ్ అనేది నార్మల్ ఇది ఇన్‌పుట్ వోల్టేజ్ కదా! అంటే మీరు ఇన్‌పుట్ వోల్టేజ్ వేవ్ అనేది ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు నాకు అవుట్‌పుట్ అనేది ఏమొచ్చింది? హై యాంప్లిట్యూడ్‌లో వచ్చింది. సేమ్ వచ్చింది. కానీ అంటే సేమ్ వేవ్ వచ్చింది. కానీ ఏమైంది అంటే యాంప్లిట్యూడ్ మాత్రమే మారుతుందనమాట. ఫైనల్ అవుట్‌పుట్ యాంప్లిట్యూడ్ మాత్రమే మారుతుంది. అంతే డిఫరెన్స్. ఓకేనా? ఇది ఏంటి అంటే ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ వేవ్ ఫార్మ్ ఆఫ్ ఎ స్కేల్ చేంజర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఆప్ యాంప్ యాస్ ఎ
ఇంటిగ్రేటర్ అనమాట. ఆప్ యాంప్ యాజ్ ఎ ఇంటిగ్రేటర్. ఇది అందరికీ తెలిసిందే. ఆప్ యాంప్ యాజ్ ఎ ఇంటిగ్రేటర్ గాని, డిఫరెన్షియేటర్ గాని ప్రతి ఒక్కళ్ళకి మనకు తెలిసిందే. ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్స్ ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయడానికి మనం వాడతాము. ఇంటిగ్రేటర్ అయినా అవ్వచ్చు, డిఫరెన్షియేటర్ అయినా 2 కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌నే పెర్ఫార్మ్ చేస్తుందనమాట. చూడండి. ద అనలాగ్ కంప్యూటర్ డివైసెస్ ఇట్ యూజ్‌ఫుల్‌నెస్ బై ఇట్స్ ఎబిలిటీ టు పెర్ఫార్మ్ డైరెక్ట్‌లీ ద ఆపరేషన్ బై ఇంటిగ్రేటర్. అంటే ఈ ఇంటిగ్రేటర్ అనేది ఏంటి అంటే అనలాగ్ కంప్యూటర్ డివైసెస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. చాలా బాగా యూజ్ అవుతుంది. అనలాగ్ కంప్యూటర్ అని ఎందుకు అన్నాము అంటే మనకి వేవ్స్ కదా జనరేట్ చేస్తుంది ఇక్కడ. సైన్ వేవ్స్‌ని జనరేట్ చేస్తుంది కాబట్టి అనలాగ్ కంప్యూటర్ డివైసెస్ అన్నాము. అలాంటి వాటిలో మనకి డైరెక్ట్‌గా ఇది యూజ్ చేస్తుంది ఇంటిగ్రేషన్ మెథడ్. యాస్ ఇట్స్ నేమ్స్ ఇంప్లైస్ ద ఆప్ యాంప్ ఇంటిగ్రేషన్ ఈస్ అన్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ దట్ పెర్ఫార్మ్స్ ది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈస్ ది ఆప్ యాంప్ ఇంటిగ్రేటర్ ప్రొడ్యూసెస్ ది అవుట్‌పుట్ విచ్ ఈస్ ప్రొపోర్షనల్ టు ది ఇంటిగ్రల్ ఆఫ్ ది ఇన్‌పుట్ వోల్టేజ్. అంటే మీరేదైతే ఆప్ యాంప్ ఇచ్చారో ఈ ఆప్ యాంప్‌లో మనకేంటి అంటే ఈ ఆప్ యాంప్ ఇంటిగ్రేటర్ అనేది మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌లో మనం పెర్ఫార్మ్ చేస్తామనమాట. మీరు ఏదైతే ఇన్‌పుట్ ఇచ్చారో ఆ ఇన్‌పుట్‌కి మనకి ఏమవుతుంది అంటే అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది. అంతేనా? ఇన్‌పుట్ ఇస్తే అవుట్‌పుట్ వస్తుంది. కానీ ఎలా వస్తుంది అంటే అవుట్‌పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్‌పుట్ వోల్టేజ్ అనమాట. అవుట్‌పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్‌పుట్ వోల్టేజ్. మీరు ఏదైతే ఇన్‌పుట్ వోల్టేజ్ వచ్చిందో మీకు ఇన్‌పుట్ వోల్టేజ్ ఇచ్చారో అది ఇంటిగ్రల్‌లో ఇచ్చినప్పుడు మనకి డైవర్ట్ అయ్యి అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది. అందుకని అన్నాను అవుట్‌పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్‌పుట్ వోల్టేజ్ లాగా మనకొస్తుందనమాట. ఇదంతా కూడా సర్క్యూట్ డయాగ్రామ్. ఆప్ యాంప్ యాజ్ ఎ ఇంటిగ్రేటర్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇక్కడ కూడా పాయింట్స్ రాస్తాను అంటే రాసుకోవచ్చు. మైనస్ టెర్మినల్ వచ్చేసరికి నేను రెసిస్టర్‌కి అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ వచ్చేసరికి రెసిస్టర్‌కి కనెక్ట్ చేసుకున్నాను. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్‌కి కనెక్ట్ చేసుకున్నాను. సేమ్ దీనికొచ్చేసరికి ఇన్‌పుట్ కరెంట్ వచ్చింది. ఇన్‌పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేశాను. ఇక్కడ ఏంటి అంటే కెపాసిటర్ కనెక్ట్ చేసుకున్నాను. ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేసి కెపాసిటర్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. ప్లస్, మైనస్ దీని వోల్టేజ్ వీసీ అని రాశాను. ఐఎఫ్ అవుట్‌పుట్ వోల్టేజ్ అనమాట. ఓకేనా? ఇలా ఉంది అంటే అదేంటి నోడ్. నోడ్ మీన్స్ నోడ్ ఏ అని. ఇక్కడ దీనికి కూడా మనం ఏం చేయాలంటే అప్లయింగ్ కిర్చాఫ్ కరెంట్ లా అని అప్లై చేయాలి. అప్లయింగ్ కేసీఎల్ అట్ ఏ నోడ్ ఏ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను కేసీఎల్ అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి అంటే ఈ నోడ్ ఏ పొజిషన్‌కి పొజిషన్ దగ్గర ఈ కేసీఎల్ అనేది అప్లై చేస్తున్నాను. అకార్డింగ్ టు కేసీఎల్ కమ్స్ ఎంటరింగ్ టు ది ఈక్వల్ కరెంట్స్ లీవింగ్ ఇన్. అంటే మనందరికీ చెప్పాను ఇందాక చెప్పాను. మనకేంటైతే ఎంటరింగ్ కరెంటు ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్ అనమాట. అంతేనా? ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్ కదా! అందుకే కేసీఎల్ అంటేనే ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్. సో, ఈక్వల్ టు ది లీవింగ్ కరెంట్ కాబట్టి ఐఎన్ ఈక్వల్స్ టు ఐఎఫ్ అనమాట. ఐఎన్ అంటే ఏంటి? ఇన్‌పుట్ కరెంట్. ఎంటరింగ్ అంటే ఇన్‌పుట్ కరెంట్. లీవింగ్ అంటే అవుట్‌పుట్ కరెంట్. సో, ఎంటరింగ్ కరెంట్ ఏంటి? ఐఎన్. అవుట్ అదే లీవింగ్ కరెంట్ అంటే ఏంటి? ఐఎఫ్. ఫీడ్‌బ్యాక్ కరెంట్ కాబట్టి ఫీడ్‌బ్యాక్ కరెంట్ రాసాం. ఇప్పుడు ఐఎన్‌లో మనకి ఐ ఫార్ములా ఏంటి? V/R. ఐ ఈక్వల్స్ టు ఏంటి అంటే V/R కాబట్టి ఐ ఈక్వల్స్ టు V/R అనేది రాశాను. సో, V/R అంటే ఐఎన్ కదా మనం ఇచ్చాము. ఇన్‌పుట్ కరెంట్ ఇచ్చాము. దానికి V/R చూడండి. విఈ ఇదేంటి? ఇక్కడ ఏమున్నాయో చూసుకోండి. నోడ్ చూసుకోమన్నారు కాబట్టి నోడ్. విఇన్ మైనస్ VA/R అనమాట. ఓకేనా? విఇన్ మైనస్ VA/R ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ తీసుకునేది ఏంటి అంటే రెసిస్టర్ ప్లేస్‌లో కెపాసిటర్ తీసుకున్నాం కాబట్టి కెపాసిటర్ రాస్తాం. కెపాసిటర్ రాసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ డెరివేటివ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే డెరివేటివ్. సో, ఇక్కడ అదే రాస్తున్నాను చూడండి. డెరివేటివ్ కాబట్టి d/dt అనమాట. d/dt Vc అనేది రాశాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే మనం ఈక్వేషన్ వచ్చిందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలనమాట. విఇన్ మైనస్ VA/R రాసేస్తారు సేమ్ ఈక్వల్స్ టు డి VC/dt అని ఉంది కదా! అంటే d/dt సేమ్ రాస్తారు. వీసీ ప్లేస్‌లో మనం ఏం చేస్తాము అంటే వీసీ ప్లేస్‌లో ఇక్కడ మనం నోడ్‌ని రాయాలనమాట. VA మైనస్ Vout. అంటే వీసీ అంటే ఏంటి? వోల్టేజ్ కదా! సో, VA మైనస్ Vout/dt అనేది రాస్తారు. ఇది ఫస్ట్ ఈక్వేషన్‌గా అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ కదా! మనం ఇక్కడ VAని ఏం చేసాము? ఈ VA ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటి? VA ఈక్వల్స్ టు 0 అనమాట కండిషన్. సో, అప్పుడు నాకు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్‌లో VA ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సబ్స్టిట్యూటింగ్ ది VA ఈక్వల్స్ టు 0 అని ఏ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో, అదే అబోవ్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ ఏమవుతుందో ఇది కదా మనకు ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్. అంటే విఇన్ మైనస్ VA/R అని ఉంది. కానీ VA 0 అవుతుంది కాబట్టి VIN/R వస్తుంది. డి ఇక్కడ VA 0 అయిపోతుంది కాబట్టి మైనస్ Vout. d/dt మైనస్ Vout అనేది వస్తుంది. అదే ఇక్కడ రాస్తారు చూడండి. VIN/R ఈక్వల్స్ టు మైనస్ అనేది ఇక్కడ పెట్టేసాను. d/dt Vout అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చెప్పాను?
అవుట్‌పుట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్‌పుట్ వోల్టేజ్ కదా! సో, ఈ అన్నిటికి కూడా ఇంటిగ్రల్ అనేది అప్లై చేయాలి. ఇంటిగ్రేటింగ్ అబోవ్ ఈక్వేషన్ బోత్ సైడ్స్. ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో, ఏదైతే ఈ సెకండ్ ఈక్వేషన్ వచ్చిందో, ఈ సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఈ సెకండ్ ఈక్వేషన్‌కి మనం ఏం చేయాలి అంటే, ఈ సెకండ్ ఈక్వేషన్‌లో రెండిటికి కూడా బోత్ సైడ్స్ కూడా మనం ఇంటిగ్రల్ అప్లై చేయాలి. సో, నేను దీనికి ఇంటిగ్రల్ అప్లై చేస్తే నాకేమనొస్తుంది అంటే, ఈ విని ముందు ఇటు పంపించేస్తున్నాను. ఓకేనా? సో, అప్పుడు పంపించినప్పుడు ఇదేమవుతుంది 1/r ఇంటిగ్రల్ విఇన్ dt అనేది అవుతుంది. మరి dt అంటే dt ఎందుకొచ్చింది అనంటే ఈ డీటీని దీంతో మల్టిప్లై చేశాననమాట. ఈ డీటీని దీంతో మల్టిప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది చూడండి 1/r ఇంటిగ్రల్ వి ఇన్ డీటీ. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి ఇక్కడ? ఇది మిగిలిపోయింది. మరి నార్మల్‌గా ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇలా నార్మల్‌గా చూస్తే మైనస్ సి డి బై వి ఔట్ అని ఉంది. కానీ ఇక్కడ నాకొచ్చిన ఈక్వేషన్ ఏంటి? మైనస్ సి వి ఔట్ అని ఉంది. అంటే ఏంటి? బోత్ సైడ్స్ నేను ఇంటిగ్రల్ అప్లై చేయమన్నాను. ఇక్కడ ఏంటి? బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ అప్లై చేయమన్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఓకే బానే ఉంది. డెరివేటివ్‌ని తెచ్చి ఇక్కడ పెట్టేసాను. మరి ఇక్కడ ఏమవుతుంది? డెరివేటివ్ ఆల్రెడీ డి ఉంది ఇక్కడ. ఆ డెరివేటివ్ ఇక్కడ ఇంటిగ్రల్ యాడ్ చేయడం వల్ల ఇంటిగ్రల్. డెరివేటివ్ ఇంటిగ్రల్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు అబోవ్ ఈక్వేషన్‌లో మనకు వచ్చిందే రాయాలి. అప్పుడు డి పోతుంది కాబట్టి అప్పుడు మీ రిమైనింగ్ ఏముంటుంది? మైనస్ సి వి ఔట్ అనేది ఉంటుంది. అదే రాస్తారు. ఓకేనా? డెరివేటివ్ ఇంటిగ్రల్ వచ్చినప్పుడు 2 అలా ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అందుకే ఈ డితో పాటు ఇంటిగ్రల్ ఏదైతే మనం యాడ్ చేయాల్సిన పాయింట్ ఉందో అది కూడా క్యాన్సిల్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను పోనీ చూడండి. 1/r ఓకేనా? ఇంటిగ్రల్ వి ఇన్ dt అనేది ఉంది. మీకు అర్థమైంది కదా! ఇది మళ్ళీ చెప్తున్నాను వినండి. విఇన్/r ఉంది. అర్థమైందా? ఈ విఇన్/rని నేనేం చేస్తున్నాను? rని పక్కకు తెచ్చుకుంటున్నాను. అప్పుడు 1/r ఉంటుంది. ఈ ఇంటిగ్రల్ అప్లై చేయమన్నారు కాబట్టి ఇంటిగ్రల్ విఇన్ అప్లై చేశాను. ఈ dtని దీంతో మల్టిప్లై చేశాను. ఈ dt అనేది ఇలాగా దీంతో మల్టిప్లై అయింది. సో, అప్పుడు విఇన్ dt అయింది. ఈక్వల్స్ టు మైనస్ సి డి బై వి ఔట్ టీ అనేది ఉంటుంది. సో, అది రాయాలి కదా! ఈక్వల్స్ టు ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఇంటిగ్రల్ అప్లై చేయమన్నారు కాబట్టి మైనస్ సి ఓకేనా? ఇంటిగ్రల్ d/v ఔట్ బై dt అనేది ఉంది. ఓకేనా? ఇలా రాసాను చూడండి. సో, ఈ ఈక్వేషన్‌ని ఇలా ఇంటిగ్రల్ అప్లై చేయమంటే ఇంటిగ్రల్ అప్లై చేశాను. అప్పుడు ఈ ఇంటిగ్రల్, డి 2 కూడా నాకేమవుతాయంటే క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఎందుకంటే డెరివేటివ్, ఇంటిగ్రల్ అనేవి క్యాన్సిలేషన్ అయిపోతాయి. సో, అప్పుడు మిగిలింది ఏంటి? మైనస్ సి వి ఔట్ అనేది మిగులుతుంది. సో, మైనస్ సి వి ఔట్ అనేది రాశాననమాట. సో, ఇది లేదు. డీటీ అనేది రిమూవ్ చేసేయండి. ఎందుకంటే డీటీ అనేది ఆల్రెడీ నేను అటు సైడ్ పంపించేసాను కాబట్టి డీటీ తీసేస్తే మైనస్ సి వి ఔట్ అనేది మిగులుతుందనమాట. ఓకేనా? ఇప్పుడేంటి నాకు కావాల్సింది వి ఔట్ కావాలి కాబట్టి ఫైనల్ వి ఔట్ ఈక్వల్స్ టు ఈ సీని కూడా ఏం చేస్తాం? ఇటు పంపించేస్తాం. ఓకేనా? మైనస్ ఆర్‌సి. సో, అవుట్‌పుట్ వోల్టేజ్ కావాలి కాబట్టి ఈ సీని కూడా ఇటు పంపిస్తే వి ఔట్ ఈక్వల్స్ టు మైనస్ 1/RC ఇంటిగ్రల్ వి ఇన్ dt అనేది వస్తుందనమాట. సో, ఇక్కడేంటి? మనకొచ్చినట్టు ద ఆప్ యాంప్ దేర్‌ఫోర్ ప్రొడ్యూస్ అనే అవుట్‌పుట్ వోల్టేజ్ ప్రొపోర్షనల్ టు ది ఇంటిగ్రల్ ఆఫ్ ది ఇన్‌పుట్ వోల్టేజ్. చెప్పాను కదా! అవుట్‌పుట్ వోల్టేజ్ ప్రొపోర్షనల్ టు ది ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్‌పుట్ వోల్టేజ్ అనేది మనకొచ్చినట్టు. సో, ఇక్కడ ఏంటి అంటే ఇన్‌పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. అవుట్‌పుట్ వోల్టేజ్ అనేది మాత్రమే అలాగా ర్యాంప్ అవుతూ ఉంటుంది. విఔట్ ఈక్వల్స్ టు మనకి ఫైనల్ ఏదైతే వచ్చిందో అది రాసాను. టైమ్ పీరియడ్ అనేది ఇక్కడ 0-t రాసుకున్నాను. ఇంటిగ్రల్ కాబట్టి 0-3 t అనేది రాసాను. జస్ట్ ఇప్పుడు దీనికి ఏం చేశానంటే ఈ విఇన్ టైం మనకేంటి 0-t రాసాం కాబట్టి ఇంటిగ్రల్ కాబట్టి మైనస్ విఇన్ టీ బై ఆర్‌సీ అనేది వస్తుంది ఫైనల్ ఈక్వేషన్. సో, ఈ ఈక్వేషన్‌తో వస్తుంది. నెక్స్ట్ టాపిక్‌లో నేను డిఫరెన్షియేట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.